100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. ముఖ్యంగా బడ్జెట్ 2025 అప్డేట్స్ తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. ముఖ్యంగా సాలరీ పర్సన్స్కి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్తున్నారు. ఆ గుడ్ న్యూస్ ఏంటో కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నిర్మలా సీతారామన్ గారు ఇప్పటి వరకు చాలామంది మీద బర్డెన్ నెలకొల్పారు అనేది మీమ్స్ వైజ్, న్యూస్ వైజ్, ప్రింట్ మీడియా కూడా ఉద్దేశించి మాట్లాడింది. బట్ ఈ 2025 ఫిబ్రవరి 1 ఈ రోజు అనౌన్స్ చేసిన బడ్జెట్ అప్డేట్స్ ఏంటి? అందులో కొంతమందికి వెసులుబాటు కల్పించారు, కొన్ని రాయితీలు ఇచ్చారని చెప్తా ఉన్నారు. అవేంటో తెలుసుకుంటారు. సో మేజర్గా ఏంటంటే ఎప్పటి నుంచో ఈ శాలరీడ్ పీపుల్ అందరూ కూడా ఈ ఎక్కువ ట్యాక్సెస్ కడుతున్నాము అనేది బాగా ఒక నెగిటివ్గా అయిపోయింది. సో వాళ్ళందరి కోసం ఏంటంటే 12K అప్ టు 12 lakhs వరకు ప్యాకేజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా వేవర్ ఇచ్చారనమాట. సో దానివల్ల అంటే రిబేట్ ఇచ్చారు, అంటే ఈ ఇయర్ వరకు రిబేట్ ఇచ్చారు. అది ఎప్పుడైనా కానీ మళ్ళీ రివోక్ చేయొచ్చు. సో అయితే ఏంటంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ సీట్స్ తగ్గడానికి కూడా ఇది ఒక రీజన్ అనేది వాళ్ళ అనాలిసిస్లో అర్థమైంది. సో మెయిన్గా ఏంటంటే ఈ వేతన జీవులు అందరికీ సరే ఎవరి ఉద్దేశాలు ఏవైనా కానీ వీళ్ళకైతే బెనిఫిట్ వచ్చింది, మనందరికీ అయితే ఒక ఇయర్. ఎందుకంటే మనం ఈ చాలా పేమెంట్లు చేస్తున్నాము. ఈ లాస్ట్ 5 years నుంచి కూడా ఈ హౌస్ లోన్స్ పెరిగిపోవటం, బ్యాంక్ ఇంట్రెస్ట్లు పెరిగిపోవటం ఒక రకంగా చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మంచి బెనిఫిట్ అయితే ఇచ్చారు. సో అలా చూసుకుంటే ఇప్పుడు 12K అయితే ఏంటంటే ఇక్కడ చెప్పేది డైరెక్ట్ శాలరీయే. అంటే మీకు వేరే అదర్ ఇన్కమ్ వచ్చిందనుకోండి, దాన్ని వేవర్ ఉండదు. ఇప్పుడు మీకు డివిడెండ్ రూపంలో కొంత అమౌంట్ వచ్చింది, లేకపోతే హౌస్ ప్రాపర్టీ అమ్మేసి వచ్చింది, లేకపోతే రెంటల్ రూపంలో వచ్చింది, లేదా స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ వచ్చాయి, ఇవేవి కూడా దీనిలో రిబేట్లకు రావు. డైరెక్ట్గా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సో దానికి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో అయితే ఏంటంటే మనం ఇదంతా కూడా ఫైల్ చేసుకొని ఇంత అమౌంట్ ఎలిజిబిలిటీ అని మనం పెట్టుకోవాలి. సో అది మనకి బెనిఫిట్, ఇయర్ వరకు అయితే బెనిఫిట్ ఉంది. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే సంవత్సరానికి 12 లక్షలు సంపాదించే వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంటారా? దానికి ప్రొసీజర్ ఏంటి? ప్రొసీజర్ ఏంటంటే జనరల్గా ఏంటంటే 12 లక్షలు కనుక ట్యాక్స్ చూస్తే ప్రజెంట్ ట్యాక్సేషన్ ప్రకారం చూసుకుంటే 80,000 రూపీస్ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. సో అంటే 80K వరకు వాళ్ళకి రిబేట్ ఉంది. అంటే వాళ్ళు దాదాపు 90% పేమెంట్ వేవర్ అవుతారు. అలాగే ఇప్పుడు ఒక 16 లక్షల శాలరీ అని ఆయన దాదాపు 90,000 వరకు రిబేట్ వస్తుంది. అలాగే ఈవెన్ 25 lakhs వాళ్ళకి కూడా ఈ 12 lakhs రివోక్ చేసి మిగతా అమౌంట్కి వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. దానిలో అంటే ఈ 12 lakhs తీసుకుంటే 1,10,000 రూపీస్, అంటే 25% ఆఫ్ దేర్ ఇన్కమ్ నుంచి ట్యాక్స్ మినహాయింపు వస్తుంది అనమాట. సో అందరికీ కూడా 25 lakhs వాళ్ళు, 30 lakhs వాళ్ళకి కూడా అందరికీ కూడా దీనిలో మినహాయింపు ఉంది. సో 12 lakhs పీపుల్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దాదాపు 60% ఎంప్లాయీస్ అందరు కూడా బిలో 12 lakhs ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం పీపుల్ అందరికీ ఈసారి ఎక్సెంప్షన్ వచ్చేసింది. సో ఎవరు ఇన్కమ్ కట్టకలేదు. ఎగ్జాక్ట్ 12 lakhs ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి జీరో. వాళ్ళకి కూడా జీరో. అంటే ఓన్లీ 80,000 వరకు వాళ్ళకి అవి కట్ అవుతాయి తప్ప పెన్షన్లో ఇంకేం కట్ అవ్వవు. అండ్ ఇదంతా కూడా న్యూ ట్యాక్స్ రెజిమే సంబంధించిన అప్డేటే తప్ప ఓల్డ్ ట్యాక్స్ రెజిమేకి ఎటువంటి అప్డేట్ లేదంటారా? అదే సార్, మీరు ఏం చేయాలంటే ఇంత సెల్ఫ్ టీడీఎస్ వేసుకునే వాళ్ళందరూ ఈసారి మాత్రం మీరు మీ యొక్క చార్టెడ్ అకౌంటెంట్స్ మాట్లాడుకొని ఓల్డ్ బెటరా న్యూ బెటరా ఏదనేది, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఈసారి వై నీడ్ దేర్ కన్సల్టెంట్. సో తీసుకుంటే మనకు అసలు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కేస్ టు కేసు మారుతుంది కాబట్టి మేము బ్రాడ్గా చెప్తాం తప్ప నేరో మైండెడ్గా చెప్తే కరెక్ట్ కాదు. కాబట్టి మీరు కంపల్సరీ మీ కన్సల్టెంట్తో ఈసారి ప్లాన్ చేసుకొని ఇది బెటర్ అని ప్లాన్ చేయండి. భవిష్యత్తులో ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ ట్యాక్స్ న్యూ పద్ధతి వస్తుంది, దానిలో ఓల్డ్ది రివోక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఇంకొక ఆడియన్స్ నుంచి ఉన్న ఒక పాయింట్ ఏంటంటే సార్, ఈ హైదరాబాద్ టైర్ 1 సిటీస్లో, బెంగళూరు, హైదరాబాద్ లాంటి టైర్ 1 సిటీస్లో ఉండే వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇంకా పెంచండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అదేమైనా ఛాన్సెస్ ఉన్నాయి, ఇంక లేదంటారు దానికి ఎటువంటి ఛాన్స్? హెచ్ఆర్ఏ కూడా ఈసారి పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే ఈసారి ఇక ప్రజల దగ్గర నుంచి మంచి పాజిటివ్ రావాలనేది గవర్నమెంట్ ఉంది. అదే మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకుంటే గ్రోత్ కావాలి, సబ్సిడీస్ కూడా తగ్గించాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. టూ మచ్ ఇప్పుడు హెచ్ఆర్ఏ ఇక్కడ పెంచామనుకోండి, ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు కూడా అడుగుతారు. దానివల్ల మళ్ళీ ఏమవుతుంది, వాళ్ళు కాస్టింగ్ అల్టిమేట్గా ప్రైసెస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతాయి.
సో ఇదంతా మళ్ళీ అదే చేయను, అంటే ఈ చేతిలో ఇచ్చి ఈ చేతులు తీసుకోవటం అవుతుంది కాబట్టి సో బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది మనం ఇవాళ ఇటు అడిగినా అటు పెరిగిపోతుంది కదా సార్ ఇన్ఫ్లేషన్ అది. సో అండ్ గవర్నమెంట్ కూడా చాలామందిని న్యూ శాలరీ పర్సన్స్ వీళ్ళందరినీ కూడా న్యూ ట్యాక్స్ రెజిమ్లోకి పంపించడం కోసం ఇందులోనే ఎక్కువ ఫీచర్స్ తీసుకొస్తుందని ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఇది కూడా నిజమేనంటారా? అదే న్యూ ట్యాక్స్ రిజిమ్ వల్ల బెనిఫిట్ ఎక్కువ కనపడుతుంది, దానికి సపోర్ట్ చేయడానికి అవుతుంది. అయితే నేను పర్సనల్గా ఏం ఫీల్ అవుతున్నా అంటే అదే బడ్జెట్లో ఇంకొక సెగ్మెంట్ని టార్గెట్ చేశారు, ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ని. వాళ్ళకి లోన్స్ ఇవ్వటం, వాళ్ళని గ్రోత్ చేయటం, వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి డిజిటల్ పేమెంట్స్ ఇవ్వటం, ఇప్పుడు వాళ్ళకి అప్ టు 30,000 వరకు లోన్స్ ఇవ్వటం. సో ఇప్పుడు ఈ సెగ్మెంట్ నుంచి ఏదైతే డబ్బులు రిలీఫ్ ఇచ్చారో ఆ సెగ్మెంట్కి ట్యాక్స్ వేయడానికి అవకాశాలు కనపడుతున్నాయి నెక్స్ట్ ఇయర్ వచ్చేపాటికి. వాళ్ళని కూడా, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా డిజిటల్ పరిధిలోకి వచ్చేసింది స్ట్రీట్ వెండర్స్. ఇప్పుడు మనం అందరం కూడా ఫీల్ అయితే ఏంటంటే వాళ్ళు కూడా మనలాగా సంపాదిస్తున్నారు, అంటే ఒక శాలరీడ్ పీపుల్ ఎలా సంపాదిస్తున్నారు, ఈ బజ్జీలు వేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు స్ట్రీట్ వెజిటబుల్స్ అమ్మేవాళ్ళు దేర్ ఇన్కమ్ వాళ్ళకి కూడా గ్రో ఉంది కాబట్టి అసలు వాళ్ళకి ఇన్కమ్ ఎంత ఉంది, ఎక్స్పెండిచర్ ఏంటి, వాళ్ళ నుంచి కొంత అమౌంట్ అయిన ట్యాక్సెస్ కలెక్ట్ చేయటం వల్ల చాలా వరకు ఈ పార్షియాలిటీ అనేది పోతుంది అనేది ఎక్కువ ఫీలింగ్ ఉంది. సో అది వాళ్ళని చేయటానికే ఇప్పుడు వాళ్ళకి టార్గెట్ చేస్తున్నారు. చాలామంది ఇప్పటి వరకు కూడా ట్యాక్స్ కట్టని వాళ్ళలో చూసుకున్నట్లయితే ఇలా స్ట్రీట్ వెండర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అది అన్నోన్ బిజినెస్, ద బ్లాక్ మార్కెట్ అనే విధంగా కూడా కొన్ని ప్రింట్ మీడియాలు ప్రచురించాయి. సో ఇదంతా కూడా డిజిటల్ పేమెంట్స్, యూపీఐ వీటి ద్వారా తొలగిస్తూ ఒక మంచి డెసిషన్ తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఓవరాల్గా 140 కోట్లలో కేవలం 6% పీపుల్, అందులో సాలరీడ్ పర్సన్స్, ట్యాక్స్ పేయర్స్. ఇప్పుడు వీళ్ళ ఎంట్రీ కంపెనీ అంటే ఇప్పుడు వీళ్ళ ఎంట్రీ అనేది మన కంట్రీకి ఎటువంటి విధంగా దోహదపడే ఛాన్స్ ఉంది, ఈ బర్డెన్ వీళ్ళ మీదకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు కంపల్సరీ. ఇప్పుడు దాదాపు వీళ్ళు కూడా ఒక 10 కోట్ల దాకా ఉంటారు, స్ట్రీట్ వెండర్స్ ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు రావటం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ దే ఆల్సో వాళ్ళకి ట్యాక్స్ పే చేయటం వల్ల వాళ్ళకు రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళకి లోన్స్ వస్తుంటాయి, హౌసింగ్ లోన్స్ కానీ, వాళ్ళ ఇన్కమ్ అనేది వైట్ ఇన్కమ్ అవుతుంది. సో అది చాలా పాజిటివ్. వాళ్ళకి ట్యాక్స్ పే చేస్తున్నాము అంటేనే మీ ఇన్కమ్ అనేది ఒక పర్ఫెక్షన్, ఒక ప్రొసీజర్, ఒక లీగల్ అవుతుంది. సో వాళ్ళు కూడా వాళ్ళకి ఆ పాలసీ తెలియక చాలామంది వాళ్ళు ట్యాక్స్ పే చేయట్లేదు. బట్ దట్ ఈజ్ ఆల్సో వాళ్ళకి ఎకానమీకి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చేయటం ద్వారా గ్రోత్ అవుతుంది. సో ఆ డిస్పారిటీ అనేది ఎటు గవర్నమెంట్ తీయాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా వాలంటరీగా అర్థం చేసుకోవాలి. ఇఫ్ దే ఆర్ ఎర్నింగ్ మనీ అండ్ దే షుడ్ నాట్ బి బర్డెన్ టు అదర్స్. అంటే ఈ యొక్క డిస్పారిటీ చాలా ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే మనం ట్యాక్స్ కడుతున్నాం, మనతో పాటు ఉండే వాళ్ళు కట్టట్లేదు అనేది చాలా వరకు బాగా లాస్ట్ ఇయర్ బాగా వెళ్ళిపోయింది. సో దాన్ని ఇంకా గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని ఇప్పటికైనా దాన్ని ఒక మెజర్స్ చేయటం వల్ల వాళ్ళకి బెనిఫిటే, మనకి బెనిఫిటే, ఆ ఈక్వాలిటీ అనేది అర్థమవుతుంది. సో అది ఇప్పుడు ఎటు కనపడుతుంది అనమాట, చేస్తారు వాళ్ళు. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా బడ్జెట్కి సంబంధించి ఈ అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయండి. మీరు ఎటువంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటారో కామెంట్ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేయండి. వాటిపై బడ్జెట్ ఎపిసోడ్స్ అనేవి మీ ముందుకు రామచంద్రమూర్తి గారి ద్వారా తీసుకురావడం జరుగుతుంది. అండ్ తప్పకుండా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే, గైడెన్స్ కావాల్సిన సరే, డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క ఎక్సలెన్స్ హెల్ప్ అనేది మీరు తీసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.